హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈసారి వడియాలు పెట్టేటప్పుడు ఈ పద్ధతిలో ఈ కొలతలో ట్రై చేసి చూడండి. వడియాలు చాలా అంటే చాలా బాగా వస్తాయి. నాకు తెలిసి యూట్యూబ్లో అయితే ఈ ప్రాసెస్లో వడియాలు ఇప్పటివరకు పెట్టుండకపోవచ్చు. నాకు తెలిసి అయితే వడియాలు చాలా బాగుంటాయండి, చక్కగా పొంగుతాయి కూడా. ఎండ కూడా అవసరం లేదు, సమ్మరే కాబట్టి ఇంట్లోనే చక్కగా ఆరిపోతాయి. చూడండి వడియాలు ఎంత బాగున్నాయి కదా. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. వడియాల పిండి కోసం ముందుగా అయితే ఒక గిన్నెలోకి 1 కప్పు బియ్యం వేసుకోవాలి. మీరు ఏ గిన్నె గ్లాస్ అయినా తీసుకోండి. అదే కప్పుతో 1 కప్పు సగ్గు బియ్యం కూడా తీసుకోవాలి. రెండు కూడా విడివిడిగా నానబెట్టుకోవాలి. వీటిని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసి, బియ్యంలో అయితే మనం 1 కప్పు బియ్యం తీసుకున్నాం కదా, 1 కప్పు నీళ్లు పోసేసి రాత్రంతా నానబెట్టుకోవాలి. అలాగే సగ్గు బియ్యంలో అయితే 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. 1 కప్పు సగ్గు బియ్యానికి 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. వీటిని కూడా రాత్రంతా నానబెట్టేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ అంతా చూడండి సగ్గుబియ్యం చక్కగా నానిపోయాయి కదా, ఈ విధంగా సాఫ్ట్గా అయిపోవాలి. అలాగే బియ్యం కూడా చక్కగా నానిపోయాయి. బియ్యంలో అయితే నీళ్ళు వంపేసుకోండి. నీళ్ళన్నీ వంపేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. నీళ్ళేమి లేకుండా నీళ్ళన్నీ వంపేసుకుని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇందులో సగ్గుబియ్యం వేయకూడదు, బియ్యం మాత్రమే వేసి గ్రైండ్ చేసుకోవాలి. బియ్యం గ్రైండ్ చేయడానికి నేనైతే 1 కప్పు నీళ్ళు తీసుకున్నాను. మొత్తం ఒకే సరిపోయొద్దు, కొంచెం కొంచెం పోసుకుంటూ మధ్య మధ్యలో కొంచెం కొంచెం పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ముందే నీళ్ళు ఎక్కువ పోసారంటే బియ్యం సరిగ్గా గ్రైండ్ అవ్వవు. ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. బియ్యం గ్రైండ్ చేయడానికి 1 కప్పు నీళ్ళు వాడాం కదా, మరొక 1/2 కప్పు నీళ్లు మిక్సీ జార్లో పోసి తొలిపేసుకుని ఆ నీళ్ళు కూడా ఇందులో పోసేసుకోండి. బియ్యం పిండి కన్సిస్టెన్సీ బాగా పల్చగా ఉండాలి. చూడండి ఈ విధంగా బాగా పల్చగా ఉండాలి. ఇలా కలిపేసుకొని ఈ పిండిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో 8 వరకు పచ్చిమిర్చి, అలాగే 2 ఇంచుల అల్లం ముక్కను కూడా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసి 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళేమి పోయొద్దు, ఈ విధంగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందంకల ఒక గిన్నె పెట్టేసుకుని దీంట్లో 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. నీళ్ళు పోసేసి మూత పెట్టేసి ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, అందులో నీళ్ళతో సహా వేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టేసుకోండి. ఈ సగ్గుబియ్యాన్ని అయితే ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం త్వరగా అడుగు పట్టుకుంటాయండి, అందుకని మనం తీసుకునే పాత్ర కొంచెం అడుగున మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలి. నేనైతే 3 లీటర్స్ కుక్కర్ తీసుకున్నాను సగ్గుబియ్యం ఉడికించడానికి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. నేను సగ్గుబియ్యం ఇంకా బియ్యం పిండిని విడివిడిగా ఉడికించుకుంటున్నానండి. నా దగ్గర 2 కలిపి ఒకేసారి ఉడికించే అంత పెద్ద పాత్రలు లేవు, అందుకని ఈ విధంగా విడివిడిగా ఉడికిస్తున్నాను. ఇంట్లో వడియాలు పెట్టడానికి కావాల్సిన పెద్ద పెద్ద పాత్రలు లేవనుకోండి, ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పటివరకు వడియాలు పెట్టని వాళ్ళు, ఫస్ట్ టైం వడియాలు పెట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. 10 నిమిషాల తర్వాత చూడండి సగ్గుబియ్యం చక్కగా ఉడికిపోయాయి కదా. ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటే ఒక 10 నిమిషాల పాటు ఉడికించేసుకుని దీంట్లో 1/2 టీ స్పూన్ సాల్ట్, రుచికి సరిపడినంత సాల్ట్ 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. సాల్ట్ కూడా వేసేసి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన మరొక అడుగు మందం గల పెద్ద పాత్ర పెట్టేసుకొని నేనైతే 5 లీటర్స్ కుక్కర్ తీసుకున్నాను. ఇందులో 9 కప్పుల నీళ్ళు పోసుకోవాలి. బియ్యం పిండి ఉడకడానికి నీళ్ళు ఎక్కువ పడతాయండి. అలాగే పిండిని ఎక్కువసేపు ఉడికించుకుంటే వడియాలు పెట్టినప్పుడు పగులు రాకుండా ఉంటుంది. పిండి ఎంత బాగా ఉడికితే వడియాలు అంత బాగా వస్తాయి. 9 కప్పుల నీళ్ళు పోసేసి మూత పెట్టి ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు చూడండి మరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న బియ్యం పిండిని పోసుకోవాలి. పోసే ముందు పిండిని బాగా కలుపుకోండి, లేదంటే పిండి అంతా అడుగు నుండిపోతుంది. పోసిన వెంటనే కలిపేసుకోవాలి, లేదంటే ఉండకట్టేస్తుంది. పిండి పోసాక ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టేసుకొని కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇది కలుపుతూ ఉంటే దగ్గరగా అయిపోతుంది. నాకు కొంచెం అక్కడక్కడ లైట్గా ఉండలు కట్టే చూడండి. ఇలాంటి ఉండల్ని స్పూన్తో మ్యాష్ చేసేసుకుంటే విడిపోతాయి. ఈ విధంగా చక్కగా కలిసిపోతుంది. పిండి అయితే పోసిన వెంటనే కలిపేసుకోండి, లేదంటే ముద్దగా అయిపోతుంది, ఉండలుగా కట్టేస్తుంది. కొంచెం సేపటి చూడండి పిండి చిక్కబడింది కదా, ఇలాగే కలుపుకుంటూ ఒక 15 నిమిషాల పాటు ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. పిండి ఎంత బాగా ఉడికితే వడియాలు అంత బాగా వస్తాయి. కొంచెం ఎక్కువసేపు ఉడికించుకున్నా పర్లేదండి, తక్కువ ఉడికే అంటే మనం వడియాలు పెట్టినప్పుడు పగుళ్ళు వచ్చేస్తాయి. అందుకని పిండిని బాగా ఉడికించుకోవాలి. అలాగే మీకు ఒక 10 నిమిషాలకి పిండి బాగా చిక్కగా అయిపోయింది అనుకోండి, మరొక పక్కన 1 కప్పు నీళ్లు పోసి బాగా మరిగించుకుని ఆ మరిగిన నీళ్లు పోసి ఇందులో పోసి కలుపుకోవచ్చు. నాకైతే పోసి నీళ్ళు కరెక్ట్గా సరిపోయాయి. ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 15 నిమిషాల పాటు అయితే పిండిని బాగా ఉడికించుకోవాలి. మొత్తం అయితే చూడండి 15 నిమిషాల పాటు ఉడికించాను. 15 నిమిషాల తర్వాత పిండి ఈ విధంగా ఉంది. 15 నిమిషాల తర్వాత ఫ్లేమ్ని కంప్లీట్గా లోలో పెట్టేసుకుని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇంకొక 5 నిమిషాలు 15 నిమిషాల పాటు లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోండి. చివరి 5 మినిట్స్ మటుకు కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి, లేదంటే అడుగు పట్టేసుకుంటుంది. పిండి చిక్కగా అయిపోయింది కదా, కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఇంకొక 5 నిమిషాల పాటు మూత పెట్టేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మొత్తం అయితే పిండిని
20 మినిట్స్ 20 నిమిషాల పాటు ఉడికించానండి. ఒక 15 మినిట్స్ ఏమో లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 5 మినిట్స్ ఏమో లో ఫ్లేమ్లో ఉడికించుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, సాల్ట్ అయితే మీరు రుచికి సరిపడా వేసుకోండి, 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. అలాగే మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేశాకనే వేసుకోండి. నేనైతే గ్రైండ్ చేసిన పేస్ట్ అంతా కూడా వేసేసానండి. మీకు ఎక్కువ అవుతుందేమో అనిపిస్తే కొంచెం పక్కన పెట్టుకుని టేస్ట్ చెక్ చేసుకుని చివరిలో అయినా కలుపుకోవచ్చు. నేనైతే మొత్తం వేసేసాను. ఈ పేస్ట్ అంతా కూడా పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. ఇవి కూడా వేసేసుకుని మళ్ళీ ఇదంతా కూడా మళ్ళీ బాగా కలిసేలా కలుపుకోవాలి. పిండి వడియాలకి 1 కప్పు బియ్యం తీసుకుంటే 1/2 కప్పు సగ్గుబియ్యం వేస్ట్ చేస్తారు కదండి. మనం 2 సమానంగా తీసుకున్నాం కదా, సగ్గుబియ్యము బియ్యం 2 సమానంగా తీసుకున్నాం కదా, వడియాలు చాలా బాగా వస్తాయి, బాగా పొంగుతాయి కూడా, చాలా రుచిగా కూడా ఉంటాయి. ఒకసారి ఈ కొలతలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బాగా కలిసిపోయింది కదా, ఇలా బాగా కలిపేసుకుని టేస్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ ఏమైనా తగ్గితే ఇప్పుడు వేసి కలుపుకోవచ్చు. ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. పిండి వేడిగా ఉన్నప్పుడే వడియాలు వేసుకోవాలి. ఒక చిన్న గిన్నెలోకి పిండి తీసుకుని మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టేసుకోండి. వడియాల్ని కాటన్ క్లాత్ పైన క్లాత్ని తడిపేసి నీళ్ళేమి లేకుండా గట్టిగా పిండేసి 2 పొరల మీద వేసుకోవాలి. ఒక్కొక్క గరిటెడు పిండిని వేసి కొంచెం స్ప్రెడ్ చేయండి. మనం పిండిని చిక్కగా ఉడికించాం కదా, కొంచెం స్ప్రెడ్ చేయండి. మీరు కావాలంటే చిన్న చిన్న వడియాలు పెట్టుకోవచ్చు, పెద్ద పెద్ద వడియాలైనా పెట్టేసుకోవచ్చు. ఇలా ఒక చిన్న గిన్నెలోకి తీసుకుంటే వడియాలు పెట్టడానికి ఈజీగా ఉంటుంది. నేనైతే ఇంట్లోనే పెట్టేస్తున్నానండి. మీకు ఎండ అందుబాటులో ఉంటే చక్కగా ఎండలో పెట్టేసుకోండి, లేదంటే ఇంట్లో అయినా పెట్టేసుకోవచ్చు. ఇంట్లో అయితే ఫ్యాన్ని హై స్పీడ్లో పెట్టేసుకోండి. సమ్మరే కదా, ఇంట్లో కూడా చక్కగా ఆరిపోతాయి. నెక్స్ట్ డేకి అంతా చూడండి చక్కగా ఎండిపోయాయి కదా వడియాలు. ఇప్పుడు ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకుని వెనక వైపున క్లాత్ ఇట్లు తిప్పేసి వెనక వైపున చేత్తో నీళ్ళు తీసుకొని చూడే విధంగా వడియాలు పైన చల్లాలి. మరి ఎక్కువ పోసుకోవద్దు, సరిపడా నీళ్ళు కొంచెం చల్లినట్లుగా పోసేసి 1-2 నిమిషాల పాటు ఆగారంటే కొంచెం నాని క్లాత్ నుంచి వడియాలు విరిగిపోకుండా చక్కగా వస్తాయి. వెంటనే తీయద్దు, నీళ్లు చల్లిన తర్వాత 1-2 నిమిషాలు ఆగిన తర్వాత తీసారంటే వడియాలు ఈజీగానే వచ్చేస్తాయి. చూడండి ఈ విధంగా వడియం పట్టుకుని క్లాత్ని లాగండి. వడియం లాగకుండా క్లాత్ని లాగారంటే విరిగిపోకుండా చక్కగా వస్తాయి వడియాలు. ఇలాగే మిగిలిన వడియాలన్నీ తీసుకోవాలి. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే పిండిని చక్కగా ఉడికించుకొని తీసేటప్పుడు జాగ్రత్తగా తీసారంటే వడియాలు విరిగిపోకుండా చక్కగా వస్తాయి. ఇలా అన్నీ తీసేసి విడివిడిగా పెట్టేసుకొని ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ ఎండపెట్టుకోవాలి. ఎండలో ఎండపెట్టామంటే సంవత్సరం కాదు, ఇవి 2 సంవత్సరాలైనా పాడవకుండా ఉంటాయి. మధ్య మధ్యలో ఎండపెట్టుకుంటూ ఉంటే 2 సంవత్సరాలైనా కానీ పాడవకుండా ఉంటాయి. ఇప్పుడైతే ఈ వడియాలను వేయించుకుందాము. నూనె బాగా కాగిన తర్వాతనే వడియాలు వేసుకోవాలి. ముందు కొంచెం ఒక చిన్న ముక్క వేసి చూడండి, నూనె కాగిందులో చూడండి ఎంత బాగా పొంగిందో కదా. మనం బియ్యము సగ్గుబియ్యం సమానంగా వేసాం కదా, బాగా పొంగుతాయి. నూనె అయితే బాగా కాగిన తర్వాతనే వేసుకోవాలి. మనం చిన్న వడియం వేసే చూడండి ఆల్మోస్ట్ డబుల్ సైజులోకి వచ్చింది, ఎంత బాగా పొంగిందో కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి వడియాలు. ఇలా ఎన్ని కావాలంటే అన్ని వడియాలు వేయించేసుకోవడమే. నేను చిన్న మూకుడు పెట్టాను కాబట్టి ఒక్కొక్కటి వేస్తున్నానండి. మీరు కొంచెం పెద్ద మూకుడు పెట్టుకున్నారంటే కొంచెం ఎక్కువ వడియాలు వేసేసుకొని ఒకేసారి వేయించేసుకోవచ్చు. మరి ఈ వడియాలు మీరు కూడా ఈ కొలతలో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూడండి వడియాలు ఎంత క్రిస్పీగా ఉన్నాయి కదా. మరి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.